మీనరాశి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ అండి. మీ రాశిలో రాహు ఉండడము అంత గొప్ప విశేషం కాదు. మీకు ఏంటంటే రాహు ఎలివేట్ చేసేస్తూ ఉంటాడు. బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు, గొప్ప గొప్ప ఆలోచనలు చేయడము, రాష్ట్రాధిపతి కూడా బాగుండడం వల్ల మంచి మంచి ఆలోచనలు, ప్రయాణాలు, అద్భుతమైన ప్రసంగాలు, ఇవన్నీ కూడా లగ్న రాహు కొద్దిగా కోపాలు ఇవన్నీ ఉంటాయి. కుజుడు ద్వితీయ భావంలో కుజుడు ఫైనాన్షియల్ గా మీకు వస్తుంది, డబ్బులు వస్తాయి. కానీ శని దృష్టి ఉందండి. శని దృష్టి ఉండడం వల్ల ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల విషయంలోనూ, ఫ్రెండ్ సర్కిల్లోనూ చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. మీకు సింగర్స్ గా మీకు రాణించడానికి అవకాశాలు ఏం లేవు. అంటే ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయని అర్థమైపోతుంది. మూడో భావంలో మాత్రము గురుడితో కలిసిన కుజుడు అంటే మీ తమ్ముడికి బాగా మంచి జరుగుతుంది. మీకు మీ తమ్ముడికి మంచి జరుగుతుంది. కుజుడు వచ్చాడు కదా, గురుమంగళ యోగంలో ఉంటాడు. ధనయోగం కూడా ఇస్తాడు. 13వ తారీఖు నుంచి కుజుడు వస్తాడు. గురుమంగళ యోగము, చంద్రుడు పంచమాధిపతి కూడా బాగున్నాడు. అంటే గజకేశ్వర యోగము, చంద్రమంగళ యోగము, గురుమంగళ యోగం 3 యోగాల్లో 3వ భావం ఉంది. అంటే మీరు న్యూస్ గ్యాదరింగ్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది. మీ ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలు వస్తాయండి. మీకు మంచి ఆలోచనలు వస్తాయి. చాలా తెలివైన వారు. ఆ ఆలోచనని ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెడతారు కూడా. దానివల్ల విశేషమైనటువంటి మీకు పేరు ప్రఖ్యాతులు, మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తాయి. డౌట్ లేదు. మీకు సంగీత సాధన కంటే మీకు ప్రతి విషయం సాధన చేస్తూ ఉంటారు, ధైర్యంగా ఉంటారు. 13వ తారీఖు నుంచి మీకు శుభవార్తలు వినడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి భరోసా ఇవ్వడము, ధైర్యం ఇవ్వడం మీకు ఖచ్చితంగా చేస్తారు. 4వ భావంలో రవితో కలిసిన శుక్రుడు అంటే ఏమవుతుందంటే యాక్చువల్గా మీ శుక్రుడు మంచివాడు కాదు. 4వ భావంలో ఉండడం వల్ల తల్లిగారికి బాగుండడము, మీకు విద్యలో రాణించడము, రవి కూడా ఉండడం వల్ల విద్యలో బాగా రాణించడానికి అవకాశము, సంగీతంలో బాగా సక్సెస్ అవడానికి అవకాశాలు శుక్రుడు వల్ల ఉంటుంది. 4వ భావం కదండి. 4వ భావం శుక్రుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. వాహన యోగాన్ని కూడా అవకాశం ఉన్నాయి. పంచమ స్థానంలో బ్రహ్మాండంగా ఉంది. రవి బుధ శుక్రుడు. ఇక్కడ ఏం చెప్పాలంటే పంచమ స్థానం కూడా మీకు మంచి యోగం అని చెప్పాలి. రవి బుధులు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి పంచమ భావం కర్కాటక రాశి చాలా చాలా బాగుంటుంది. ముందర ఏంటంటే పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ రాశి వాళ్ళకి. పంచమ స్థానము బుధ శుక్ర కాంబినేషన్ వల్ల, అలాగే బుధ శుక్ర కాంబినేషన్ వల్ల నటన రంగం వాళ్ళు బాగా సక్సెస్ అవడము, భూములు అవి కొనుక్కోవడము, భూ వసతులు ఉంటాయండి. భూములు అవకాశాలు ఉండడము, చర్చల్లో పాల్గొనడం. చర్చలు అంటే మీరు డిస్కషన్ కొంతమంది మాట్లాడడము ఇవన్నీ ఉంటాయి కదా, చర్చలు పాల్గొనడం జరుగుతుంది. ఏదేమైనా రవి బుధ శుక్రులు పంచమస్థానం ఉండడం వల్ల విశేషమైన యోగము. మీ వ్యాపారంలో బాగా విస్తరణ చేసుకుంటుంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా ధన సంపాదన ఉంటుందండి. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. అలాగే సినిమా రంగంలో ఒకటి పంచమస్థానం సినిమా రంగం చూస్తాం. అలాగే పంచమస్థానము పొలిటికల్ రంగం కూడా చూస్తాం. మాట తీరు, మాట నేర్పదనం చాలా బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం. పంచమ భావం పర్ఫెక్ట్ గా బాగుంది. 6వ భావంలో బుధుడు అంత మంది యోగవంతమైన కాదు. కానీ మరి బుధుడు వల్ల ఏంటంటే మీ మేనమామలకి చాలా బాగుంటుంది వాళ్ళకి. అలాగే మీకు ఎనిమీస్, శత్రుభం లేకుండా ఉంటుంది. 7వ భావంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు చేసే వ్యాపారాలు నష్టము, భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి లేకుండా గురుదృష్టి ఉండడం వల్ల, గురుదృష్టి కేతు ఉండడం వల్ల మీ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం మనకి చాలా బాగుంటుంది. అలాగే మీకు భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి, అవన్నీ తగ్గుముఖం పడతాయి, అందులో సందేహం లేదు. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా మీకు కుదురుతాయి. ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య సమారాధన చేసుకున్న వాళ్ళకి 7వ భావం వెరీ వెరీ స్ట్రాంగ్ అయిపోతుంది. అలాగే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది, చాలా బాగుందండి. మీకు అదృష్టం అంటే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే మీకు చదువులో బాగా రాణిస్తారు, ధనానికి ఇబ్బంది పడరు, ఏదో విధంగా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంటుందా. ఎందుకంటే లక్ష్మీస్థానం కదా, లక్ష్మీస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి ధనయోగం ఉంటుంది. అలాగే విద్యలో బాగా రాణిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని సందర్శిస్తారు, పీఠాధిపతులను సందర్శిస్తారు. అలాగే ఫిలిం ఫీల్డ్కి బాగా రాణించడం అవకాశాలు ఎక్కువ. గురుదృష్టి ఉంది కాబట్టి సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు. అలాగే గురుడు ప్రభావం బాగా ఉంది కాబట్టి మీరు అంటే విదేశాలకు వెళ్ళడము, చదువులు రీచ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రావడము, ఇవన్నీ కూడా మీరు చేసిన వ్యాపారాభివృద్ధి కలగడము, వస్త్ర వ్యాపారాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అయితే సాఫ్ట్వేర్ రంగాలు, ఇంకా చెప్పాలంటే ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఏ బిజినెస్ ఉన్నా సరే, ఫుడ్, ఇవన్నీ కూడా మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. 10వ స్థానాన్ని కుజుడు చూస్తాడు. దశమాధిపతి కూడా బాగుంటాడు కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఉంది, ఉద్యోగంలో కూడా రాణిస్తారు, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు చేసేవాడికి కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. 11వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. అదృష్టం ఏంటంటే
మీనరాశి వాళ్ళకి ఏ గ్రహం బాగుండకపోయినా గురువు యొక్క చూపులు ఉన్న దృష్టి ఉంచారా పర్ఫెక్ట్ గా చాలా బాగుంది. ఆయన సప్తమ స్థానం చూస్తున్నాడు, భాగ్యాన్ని చూస్తున్నాడు, లాభాన్ని చూస్తాడు. అంటే మీ ఏ విధంగా ఎలా చూసినా కూడా మీ ఏ సేఫ్ గా ఉంటారు. మీరు మీ బిజినెస్ లో ఆటంకాలు ఏర్పడవు. బిజినెస్ లో ధనం సంపాదన బాగా ఉంటుంది. పైగా బిజినెస్ సప్తమ భావం కూడా బిజినెస్ చేస్తాము, చూస్తాము. అదృష్ట స్థానం అంటాము, కళత్ర స్థానం అంటాం. అంటే భార్యాభర్తలు బాగున్నారు, బిజినెస్ బాగుంది మీకు, అలాగే ధన సంపాదన బాగుంది. 10th భావం బాగుంది. ఒక్క చిన్న ప్రాబ్లం అంటే 12th భావంలో సేటరాను. మీకు శని ప్రభావం బాగా ఉంది. పైగా శని మీకు ఒక్కరి గతిలో ఉన్నాడు. నవంబర్ 14-15 తారీఖు వరకు అనుకుంటా ఒక్కరి గతిలో శని మీకు బాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. పైగా ఏలినాటి శని ప్రభావం మీకు ఉంది. మీ రాశిలోనే రాహున్నాడు. ఖచ్చితంగా మీరు అమ్మవారి పూజలు చేసుకోవాలి. తర్వాత శనీశ్వరుడికి మందపల్లి వెళ్ళడం, శనీశ్వరుడు జపం చేయించుకోవాలి. 19 జపం చేయించుకోవడం వల్ల కానీ, ఆంజనేయ స్వామి పూజలు చేయించుకోవడం వల్ల కానీ, లేదా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, గాయత్రి మంత్రం విరవకుండా 30 రోజుల పాటు 40 రోజుల పాటు ఎంతంటే రోజుకి 5 నిమిషాలు కదండి, 6 నిమిషాలు పడుతుంది. గాయత్రి మంత్రం 100 సార్లు చేయండి. గాయత్రి అనుష్ఠానం చేస్తే ఈ శని వల్ల వచ్చే దోషాలు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు.